నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక పాస్పోర్ట్ అంటే ఒక పుస్తకం మాత్రమే అనుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఇది దేశ గౌరవం ప్రజల ప్రతిభకు గుర్తింపు భారతీయ పాస్పోర్ట్ ఇప్పుడు ప్రపంచ పటంలో కొత్త ప్రతిష్ట సంపాదించింది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం ఇండియా 80వ స్థానం నుంచి 77వ స్థానానికి ఎగబాకింది ఇది మోడీ ప్రభుత్వం దౌత్యం మాత్రమే కాదు ప్రతి భారతీయుడి మేధస్సు శ్రమ ప్రతిభకు లభించిన గుర్తింపు కూడా పాస్పోర్ట్ బలం పెరగడం అంటే మన దేశం ప్రపంచంలో మాట విలువ పెరగడం భారత పాస్పోర్ట్తో వీసా అవసరం లేని దేశాలు 57 మాత్రమే కానీ ఇప్పుడు 59 ఒకప్పుడు విదేశీ గేట్లు మూసుకుపోయేవి ఇప్పుడు భారత పాస్పోర్ట్ గౌరవంతో తెరిపిస్తున్నాయి భారతదేశం గ్లోబల్ సౌత్ లీడర్గా దూసుకువెళ్తోంది యుఏఈ ఇండోనేషియా థాయిలాండ్ శ్రీలంక వంటి దేశాలతో కలిసి వ్యాపార సంబంధాలు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి 3.2 కోట్ల విదేశీయుల భారతీయులు దేశ ఆర్థిక వ్యవస్థకు అర్థపూర్వకంగా సహకరిస్తున్నారు 2020లో భారతీయులకు 57 దేశాలకు వీసా లేకుండానే వెళ్ళొచ్చే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు 59 దేశాలు భారతీయులకు గేట్లు తెరిచాయి అంటే 5 ఏళ్లలో 10 కొత్త అవకాశాలు పెరిగాయి జపాన్ సింగపూర్ అమెరికా ముందుండొచ్చు కానీ భారత్ తన అడుగులు గట్టిగా వేస్తోంది ఇది యాదృచ్ఛికం కాదు దౌత్య ఫలితం ప్రజల ప్రతిభ ప్రతిధ్వని ఒకప్పుడు పాస్పోర్ట్ అంటే టూరిస్టుల పుస్తకం ఇప్పుడు అది దేశ ప్రగతి మాపు ప్రపంచ టెక్నాలజీ స్టార్టప్ విద్యారంగాల్లో భారతీయులు తమ మేధస్సుతో గుర్తింపు పొందుతున్నారు దౌత్యపరంగా సవాళ్లు ఉన్న H1B కోటా తగ్గింపులు కెనడా వీసా ఆలస్యాలు భారత దౌత్యం వాటిని చాకచక్యంగా ఎదుర్కొంటోంది G20 సమ్మిట్ నుంచి కొత్త ఒప్పందాల వరకు భారత పాస్పోర్ట్ ఇప్పుడు ప్రతిభా పాస్పోర్ట్గా నిలుస్తోంది విద్యారంగాల్లో భారతీయులు గుర్తింపు పొందుతూ దేశ ప్రతిష్ట పెంచుతున్నారు అయితే భారతీయుల శక్తి ప్రతిభ ఆధారంగా పరపతి పెరిగినా అమెరికా H1B వీసా కోటాలు తగ్గించడం లేదా కెనడాలో వీసా సమస్యల వల్ల కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు G20 సమ్మిట్లో గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదిగిన ఇండియా యుఏఈ ఇండోనేషియా థాయిలాండ్ కెన్యా శ్రీలంకతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది 3.2 కోట్ల భారతీయులు ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉన్నారు వీళ్ల వల్లే ఇండియా పేరు ప్రతి ఖండంలో ప్రతిధ్వనిస్తోంది ఇండియన్ టెక్ టాలెంట్ స్టార్టప్లు విద్యార్థులు ఈ పాస్పోర్ట్ ఇప్పుడు ప్రతిభా పాస్పోర్ట్గా మారింది పాస్పోర్ట్ శక్తి దేశ ఆర్థిక శక్తికి నిస్సందేహ సంకేతం ఇది మన దేశీయ బ్రాండ్ను ప్రపంచవ్యాప్తంగా మరింత ఊహించదగ్గదిగా తీర్చిదిద్దుతోంది ఈ పాస్పోర్ట్ మనల్ని ప్రపంచ పౌరులుగా గర్వంగా నడిచే భారతీయులుగా మార్చింది గమనించవలసిన విషయాలు ఏంటంటే మన దేశ విదేశాంగ శాఖ ప్రయత్నాలు దౌత్య సంబంధాలు ప్రపంచంలోని అనేక దేశాలతో ఇంకా కొనసాగుతున్నాయి భారతీయుల రాకతో తమ దేశానికి లాభం ఉంటుందని గుర్తించిన దేశాలన్నీ దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నాయి పాస్పోర్ట్ శక్తి అంటే వ్యక్తి గౌరవం దేశ ప్రతిష్ట ఆర్థిక భవిష్యత్తు అన్నమాటే వీసా సడలింపులతో బిజినెస్ సులభతరం విద్యార్థులకు ఛాన్సులు ఎక్కువ టూరిజం వృద్ధి డాలర్లు ఇండియాకి రాక ఇది అన్ని ఒకే పేజీలో ఉన్నాయి పాస్పోర్ట్ పేజీపై వీసా సడలింపులతో బిజినెస్ సులభతరం విద్యార్థులకు ఛాన్సులు ఎక్కువ టూరిజం వృద్ధి డాలర్లు ఇండియాకి రాక ఇది అన్ని ఒకే పేజీలో ఉన్నాయి పాస్పోర్ట్ పేజీపై 2024లో విదేశాల్లో ఉన్న భారతీయులు సంపాదించిన డబ్బు $125 బిలియన్ మన జీడీపీకి 3.4% వాటా అంటే ఈ చిన్న పుస్తకం వెనకే ఒక దేశ ఆర్థిక బలం ఉంది ఒక పుస్తకంలో ఇంత గర్వం ఎలా దాచుకుంటుంది ప్రతి పేజీ వెనుక లక్షల భారతీయులు కలలున్నాయి పాస్పోర్ట్ శక్తి పెరిగినా రాజకీయ సమతుల్యం ప్రజల ప్రవర్తన నైతికత ఇవే పరీక్ష దేశ గౌరవం పాస్పోర్ట్లో కాదు మన ఆచరణలో ఉంది ఈ గౌరవాన్ని నిలబెట్టడం ఇప్పుడు మన బాధ్యత ఇండియన్ పాస్పోర్ట్ ఇప్పుడు ప్రపంచానికి పరిచయం కాదు గర్వం వీసా లేకుండా వెళ్లే దేశాల సంఖ్య కాదు గౌరవంతో తిరిగి వచ్చే ప్రజల సంఖ్యే మన బలం ఏ దేశానికైనా గౌరవంగా వెళ్లి అంతే గౌరవంతో తిరిగి వస్తేనే నిజమైన శక్తివంతమైన దేశమవుతాం పాస్పోర్ట్ శక్తి కాదు ప్రజల ప్రతిభ శక్తి దేశం ఎదుగుతోంది పేజీపై కాదు ప్రగతిలో ఇది కేవలం ఒక పుస్తకం కాదు ఇది భారత గౌరవ పేజీ ఇంటర్నేషనల్ గ్లోబల్ ఇమేజ్ విజయానికి ప్రతీక ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళినా మన గర్వం మనతోనే వెళ్తుంది ఆ పేరు భారత పాస్పోర్ట్ ఇది భారత పాస్పోర్ట్ యొక్క గర్వ కథ